నీ క్రియలే ఒకరోజు నేను పరలోకానికి మోసుకెళ్తాయి. ఎందుకు వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం, అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, మాకు లేదని అడుక్కోవడం, మీరు ఇంత ఇస్తే అంత మంచిది, మీకు అంత ఆశీర్వాదం వస్తాయి. బైబిల్లో ఎవరు చెప్పలేదే. బైబిల్లో అలాంటి మాటలు ఎక్కడ కనబడవు. మీరు ఇస్తేనే ఆశీర్వదించబడతారు. ఆయన ఎవరో ఒక దైవజనుడు అంటున్నాడు, దశంభాగం దేవుని సొమ్ము, ఆ దశంభాగాన్ని ఇవ్వకపోతే నాశనం అయిపోతారని. తప్పండి, అలాంటి బైబిల్లో లేవు. చాలా మర్యాదగా అంటున్నాను నేను, దశంభాగం ఇవ్వకపోతే నాశనం అయిపోతారా? తప్పండి. చెడిపోతామా? దశంభాగం ఇవ్వకపోతే కుళ్ళిపోతారా? అసలు అలాంటి భక్తి అయితే ఇది చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. అన్నిలు అంటారు అలాంటి మాటలు. బైబిల్ చెప్పలేదండి అలాగా. దశంభాగం ఇవ్వు అంది. అది ఇవ్వడం, ఆ ఆశీర్వాదం పొందడం అనేది మీ విషయం, మీ సొంత నిర్ణయం, అది మీరు చేసే ప్రక్రియ అది. అంతే తప్ప ఇవ్వకపోతే సర్వనాశనం అయిపోతారన్న మాట ఎక్కడా లేదండి. ఇస్తే దీవించబడతారని, ఆశీర్వించబడతారని అవి ఉన్నాయి. మీరు మీ దశంభాగాలు తీసుకొని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ నిధిని నింపండి. ఆకాశవాకిండ్లు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను కురిపిస్తానన్నారు. అది ఉంది. ఇవ్వకపోతే నువ్వు పోతావు, ఇవ్వకపోతే నష్టం, ఇవ్వకపోతే నాశనం, ఇలాంటివి లేవు. అందుకనే అంటున్నాను స్పష్టంగా, నీ క్రియలు ఎలా ఉన్నాయి చూసుకో. ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిపోతుంది ఈరోజు క్రైస్తవ్యం అంతా. ఎవరికో అవసరం లేదు, వాళ్ళేమో ఇవ్వక్కర్లేదు అంటాడు. దేవుడు పెట్టిన నియమాన్ని మార్చేయడానికి మనం ఎవరం? ఆ కొత్త నిబంధనలో ఎక్కడన్నా రాయబడి ఉందా అంటారు. ఇదో పెద్ద జోక్ అండి. మరి పాత నిబంధనలో రాయబడిన ఆ యేసుక్రీస్తునే కదా కొత్త నిబంధనలు ఆరాధిస్తున్నారు. ఈ యేసుక్రీస్తు గురించి పాత నిబంధనలో చెప్పబడలేదా? ప్రకటన గ్రంథంలో జరిగే సంగతుల గురించి పాత నిబంధనలో చెప్పబడలేదా? మరి వాటిని ఎందుకు కూడీకరించుకుంటున్నాం? జకరియా ఇలా అన్నారు, యెహెజ్కేలు ఇలా రాయబడి ఉంది, దానియేలు గ్రంథం ఇలా చెప్పింది, యెషయా ముందే ప్రవచించారు. ఎవరి గురించి ఇవన్నీ? అవన్నీ వ్రాయబడినవి కొత్త నిబంధనలో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా వాడుక చొప్పున ఆయన యెషయా గ్రంథం చదివారు. నపుంసకుడైన కోశాధికారి యెషయా గ్రంథం చదువుతుండగానే ఆత్మవశుడైనటువంటి ఫిలిప్పు వెళ్ళి ఆయనకి బాప్తిజాన్ని ఇచ్చారు. మరి పాత నిబంధనలు ఇందులో లేవు అలా లేదండి, అలా చెప్పకూడదు. చెప్పారండి అక్కడ ఏం చెప్పారో అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. అందుకనే యేసుప్రభు వారే అన్నారు, మీరు సోపులో, పుదీనాలో, జీలకర్రలో దశంభాగాలు ఇస్తారు, వాటిని మానక వీటిని చేయండి అన్నారు. ఆ రోజుల్లో వస్తు మార్పిడి ఉంటుందండి, వస్తువులే మార్చుకునేవారు. మీరు మాకు ఇది తెస్తే మేము ఇది ఇస్తాం, మేము ఇది ఇస్తాం, మీరు మాకేమిస్తారు. నేను షేబా దేశపు రాణి పరిపాలించిన ప్రాంతంలో స్థలాలకి వెళ్ళానండి, ఆ కోటకి వెళ్ళాను. అక్కడ భారతదేశం నుంచి కూడా సముద్ర తీరంలో వచ్చి ఆ యొక్క ఓడ వ్యాపారం జరిగేది. అప్పుడు వాళ్ళకి ధనం లేదండి, ధన రూపంలో ఏం చేసుకోలేదు, వస్తు రూపంలోనే మార్చుకునేవారు. భారతదేశంలోంచి చాలా తీసుకెళ్ళేవారు, అక్కడ వాళ్ళు సాంబ్రాణి అది ఇచ్చేవారు, తెచ్చుకునేవారు. ఈ రోజుకి ఆ ప్రాంతంలో ఉన్న మ్యూజియంలో మన ఇండియన్ మనీ కూడా ఉందండి అక్కడ. ఆ రోజుల్లోని ధనం అంతా అక్కడ ఉంది. పోగ ఏమైందంటే వస్తు మార్పిడి కాస్త ధన మార్పిడిగా మారింది. అందువలన పూర్వకాలంలో దశమ భాగాలంటే పండిన పంటలోంచి వారికి ఉన్నటువంటి వాటిలోంచి తీసుకొచ్చి ఇచ్చేవారు. మెల్లమెల్లగా అది వస్తు రూపంలోంచి ధన రూపంలోకి మారింది కనుక ధనం ఇస్తున్నారు. ఆ ధనంతో దేవుని యొక్క పరిచర్య జరిగించడానికి అవకాశాలు కల్పించబడుతున్నాయి. కనుక దశమ భాగము అని ప్రత్యేకంగా వ్రాయబడలేదు. అందుకనే నేను అంటున్నాను, నేను యేసుక్రీస్తు వారే చెప్పారు ఆ మాట. మరి ఎవరో ఒక అపోస్తులలో లేకపోతే మరొకరో చెప్పలే. కనుక వీటిని మనం ఊరికి ఆర్గ్యుమెంట్లో తీసుకెళ్ళి దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, ఇది సత్యం అని అనడానికి ఏం లేదు. అందుకని అంటున్నాను, నీ క్రియలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకో మిత్రమా. ఆ యాకోబు అంటాడు, క్రియలు లేని విశ్వాసం అయితే నీది అది మృతం. ఇంకా అంటాడు 18వ వచనంలో కూడా అంటాడు ఆయన, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నాకు కనబరుచు, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని కనబరుస్తానని
దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, అలా నమ్మడం మంచిదే, కానీ దెయ్యాలు కూడా వణికి భయపడుతున్నాయని ఉందండి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైందని తెలుసుకొని కూర్చున్నావా అన్నాడు. నీ విశ్వాసం ఉందని చెప్పేసి ఆర్గ్యుమెంటు, నాకు క్రియలు ఉన్నాయని ఆర్గ్యుమెంటు. అసలు విశ్వాసము క్రియలు రెండు కూడా కలిసి ఉండాలి. క్రియ ఎప్పుడు చేయగలవంటే విశ్వాసం ఉన్నప్పుడే. విశ్వాసం ఎప్పుడు ఉంటుందంటే క్రియారూపకమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పుడే. కనుక నీలో విశ్వాసం ఉందా? ఆ విశ్వాసం క్రియారూపకంగా ఉందా? 20వ వచనంలో కూడా అంటారు, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుతున్నావా? ఈరోజు నీ క్రియలే నాకు చాలా విశ్వాసం అండి అంటే అయిపోలే. క్రియారూపకమైనటువంటి విశ్వాసం, నాకు చాలా క్రియలు ఉన్నాయండి, విశ్వాస రూపకమైన క్రియలు, ఈ రెండు కలిసి ఉంటాయండి. అక్కడ 26వ వచనంలో కూడా అంటున్న మాట, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే. 2వ అధ్యాయంలో 5 మార్లు క్రియల గురించే మాట్లాడారు యాకోబు గారు. ఈరోజు నీ క్రియలు ఎలా ఉన్నాయి మిత్రమా? ఆ క్రియలు నీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? ఆ క్రియలు దేవుణ్ణి సంతోషపెట్టగలిగేవిగా ఉన్నాయా? ఆ క్రియలు నీకు దైవ దీవెనలు తీసుకొచ్చేవిగా ఉన్నాయా? ఎందుకంటున్నానంటే సత్క్రియలు చేయండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయము 18వ వచనంలో ఆయన అంటారు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనే ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. సత్క్రియలు చేయండి. మీరు ఒకవేళ ధనవంతులుగా ఉన్నారనుకోండి, మీకు దేవుడు అంత ధనం ఎందుకు ఇచ్చాడంటే ఇతరులకి సహాయం చేస్తారని. ఆ క్రియలు కనబడాలి. ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత క్రియలతో పాటు ఆయన 2 చూస్తాడండి. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకము పవిత్రమైన భక్తి ఏదనగా, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 27వ వచనం అంటదండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. జాగ్రత్త. నీకు ధనం దేవుడు ఇచ్చాడు అనుకోండి, ధనవంతులుగా ఉన్నావు, సహాయం చేయి. ఆ ధనంతో విర్రవేగమని కాదు, అతిశయంగా ఉండడం అని కాదు, తక్కువగా ఉన్న వారిని చిన్నచూపు చూడమని కాదు. ఇన్ కేస్ యు ఆర్ హ్యావింగ్ ప్లాంటీ ఆఫ్ మనీ, హెల్ప్ అదర్ పీపుల్ హూ ఆర్ అండర్ నీడ్. అవసరతలో ఉన్న వారిని ఆదుకో. అక్కడ ఏమంటున్నాడో తెలుసా అండి? జాగ్రత్త. ఏమనన్నాడు? మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారే ఉండాలి. క్రియారూపకమైన భక్తిని కలిగి ఉందామండి. క్రియారూపకం. నీకు బలం ఉందా? ఆ బలాన్ని మంచి కార్యాలకు ఉపయోగించు. నీకు శక్తి ఉందా? శక్తిని మంచి కార్యాలకు ఉపయోగించు. నీకు ఒకవేళ ధనం ఉందా, నీకంటూ పేరు ప్రఖ్యాతులు ఉంటే ఇతరులకు ఉపయోగపడు. క్రియలు లేకపోతే ఎందుకు ఇవన్నీ ఉండి ప్రయోజనం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్తున్నటువంటి మాటను మనం గమనిస్తే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాం. అందుకనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన రూపొందించిన ఆ సత్క్రియలు చేయాలి. అడుగుదామండి, ప్రభువా నేను సత్క్రియలు చేసేవారిగా. అసలు యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా అండి? నేను చేస్తున్నాను, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేయాలి నాన్న అన్నారు. ఒక ఆత్మీయ తండ్రిగా నేను అంటున్న మాట ఆ యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 12వ వచనంలో ఆయన అన్న మాట ఏంటంటే, ఖచ్చితంగా మీరు చేస్తున్నారు క్రియలు, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆయన చేసిన క్రియలు మనం చేద్దాం. అంతకంటే గొప్ప క్రియలు చేయడానికి ప్రభువా నన్ను బలపరచు. నా క్రియారూపకంగా, నా క్రియల మూలముగా నీకు మహిమ ఘనత తెచ్చే బిడ్డగా నన్ను ఉంచవా
అని అడుగుదామండి. మన క్రియలు మనం సరి చేసుకుందాం. మన క్రియలు దేవునికి ఇష్టమైనవిగా, దేవుడు చేసే క్రియలు ఇలా ఉంటాయా అనేటువంటి ఆ గొప్ప స్థితిని మనం మన ద్వారా లోకానికి చాటేవారిగా మనం ఉందాం. దేవుడు మీ క్రియలను దీవెనకరంగా మార్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, కృపగల మా తండ్రి, మా క్రియలు తప్ప మరి ఏది కూడా మమ్మల్ని నీ సన్నిధిలో నిలబెట్టవు. అట్టి క్రియలను మేము చేయడానికి మాకు అవకాశం కల్పించండి. మేము చేసే ప్రతి క్రియ నీ నామానికి మహిమఘనత ప్రభావాలు తెచ్చుగా నీవే వాటిని ఆశీర్వదించమని క్రీస్తు పేరిట ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు సదా క్రియలు చేయి వారికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దైవాత్మకు తోడుగుండుగాక. గాడ్ బ్లెస్ యూ.